స్పైసీగా అయితే భలేగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే ఈ విధంగా స్నాక్స్గా అయితే చేసి పెట్టేయచ్చు. పన్నీర్ ఒకటి తెచ్చుకుంటే చాలండి. ఇంకా ఈ రెసిపీ వచ్చేసి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్. పన్నీరు అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. సాఫ్ట్గా అయితే స్పైసీగా అయితే భలేగా ఉంటుంది. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలని పిల్లలకు పాడైతే తక్కువ వేసుకోవచ్చు. మరి నేను ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. ఫ్రెష్ పన్నీర్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. సైజు కూడా మీకు ఎంత అవసరమో అంత కట్ చేసుకోండి. నేను మరీ చిన్నగా కట్ చేయడం లేదు, మీడియంగా అయితే కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్